అందరికీ నమస్కారం. దయచేసి చూడొచ్చు, మన సలీం గారు ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారని నాకు ఇప్పుడే కాల్ చేశారు. నేను అతన్ని అడగడం జరిగింది, ఏమైంది, ఎందుకు నువ్వు ఈ దిగ్భ్రాంతిలో, ఎందుకు బాధల్లో ఉన్నావు అంటే, మన భారతీయుల గురించి అతను ఎంతో కష్టపడి బాధపడి ప్రతి ఒక్కరిని ఎంతో ఆయన సంతాపం తెలుపుతున్నాడు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళని మన ట్రంప్ గారు చాలా ఇబ్బందులు పెడుతున్నారనేసి అతను నాకు చెప్పడం జరిగింది. దాని గురించి ఒక 2 టాపిక్లు మనం మాట్లాడదాం. నమస్కారం సలీం భాయ్ గారు, ఏంటి మీరు దిగ్భ్రాంతిలోకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఇలా బాధల్లో ఉన్నారు, కొంచెం ప్రజలకు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రంప్ గారు చేసేది మన ఇండియన్ మీద చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఇవి ఇండియన్స్ని అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ పంపించేస్తున్నారు. నేను ట్రంప్ గారిని కోరుకున్నది ఏమంటే, మా ఇండియన్స్ వాళ్ళని కొద్దిగా కాపాడుకోవాలా, మీరు కొద్దిగా ఆయన వాళ్ళని చూసుకోవాలా, అక్కడ ఇబ్బంది ఏం పెట్టకూడదు. నేను కావాలంటే మీకు మంచిగా కమ్మటిగా మటన్ డైలీ కిలో మటన్ ఇక్కడ నుంచి పంపిస్తాను. తినేసి మీరు సంతోషంగా హాయిగా పీస్ఫుల్గా మీ మ్యాండ్ పెట్టి ఉండండి. ఇంకా నేను కోరేది ఏమంటే, మా ఇండియన్స్ వాళ్ళని మీరు ఇక్కడ వచ్చేసినా మనం ఇండియా అప్పుడులాగా లేదు, చాలా డెవలప్ అయింది. మంచిగా మనం ఇక్కడనే ఏమంటే బిజినెస్ చేసుకోవచ్చు. మీరు మటన్ బిజినెస్ పెట్టుకోవచ్చు, మంచిగా బిజినెస్ చేయవచ్చు. హోల్సేల్లా, రీటైల్లా, దేనిలో అయినా అక్కడ ఇక్కడ మనకి ఏం ఉండాల్సిన అవసరం లేదు. నేను అందరు ఇండియన్స్ని ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా మనం ఇప్పుడు ఇండియా చాలా స్ట్రాంగ్ ఉన్నది. నేను అదే అందరితోనే కోరుకుంటున్నాను. ఇదండి మన సలీం భాయ్ గారు తెలిపారు. దయచేసి ప్రజలారా, మన సలీం భాయ్ గారు చెప్పింది ఒక్కసారి ఆలకించండి, దయచేసి వచ్చేయండి. ఎక్కడైతే మన భారతదేశంలో మనకి అవమానం జరుగుతుందో అమెరికాలో, ఆ అవసరం లేదు మనకి. దయచేసి మీరందరూ మళ్ళా తిరిగి భారతదేశం వైపు చూడండి. ఇక్కడ ఒక మంచి కమ్మటి మటన్ షాప్ పెట్టుకోవచ్చు, మంచిగా పొప్పాయిలు అమ్ముకోవచ్చు, మంచిగా బత్తాయిలు అమ్ముకోవచ్చు, యాపిల్స్ అమ్ముకోవచ్చు, ప్రతి ఒక్కటి అమ్ముకోవచ్చు. దయచేసి ప్రజలారా మీరందరూ మళ్ళీ భారతదేశానికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.